ఇంగ్లాండ్ భారత్ మధ్య తొలి టీ20 వర్షార్పణమైన శ్రేయస్ అయ్యర్ మాత్రం అదరకొట్టాడు. సూపర్ షోతో కెప్టెన్గా ఒత్తిడిని తగ్గించుకున్నాడు. తర్వాతి మ్యాచ్లకు ముందు కాన్ఫిడెన్స్ను పెంచుకున్నాడు. చెస్టర్ లీ స్ట్రీట్లో శ్రేయస్ అయ్యర్ ఆరంభం నుంచి దూకుడు చూపించాడు. 38 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించాడు. మొత్తంగా 47 బంతులు ఎదుర్కొన్నాడు. 68 పరుగులు సాధించాడు. 144కు పైగా స్ట్రైక్ రేట్ను నమోదు చేశాడు. శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్లో 6 4లు 1 సిక్సర్ ఉన్నాయి. హాఫ్ సెంచరీతో శ్రేయస్ అయ్యర్ సరికొత్త రికార్డును అందుకున్నాడు. ఇంగ్లాండ్లో టీ20లో హాఫ్ సెంచరీ సాధించిన తొలి టీమిండియా కెప్టెన్గా నిలిచాడు. గతంలో మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20 కెరియర్లో శ్రేయస్ అయ్యర్ 9వ హాఫ్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును కెప్టెన్గా ఓవర్టేక్ చేశాడు. టీ20 ఫార్మాట్లో ఇంగ్లాండ్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన భారత కెప్టెన్గాను శ్రేయస్ అయ్యర్ నిలిచాడు. కెప్టెన్గా ఇంగ్లాండ్లో కోహ్లీ అత్యధిక స్కోర్ 47 పరుగులు, రోహిత్ అత్యధిక స్కోర్ 31 పరుగులు, ధోని సాధించిన అత్యధిక స్కోర్ 30 పరుగులు. ఇప్పుడు 68 పరుగులతో శ్రేయస్ అయ్యర్ టాప్ ప్లేస్కు చేరాడు. చెస్టర్ లీ స్ట్రీట్లో టీమిండియానే టాస్ గెలిచింది. తొలుత బ్యాటింగ్కు దిగింది. అయితే సంజు శాంసన్ మరోసారి విఫలమయ్యాడు. సింగిల్ డిజిట్కే వెనుతిరిగాడు. ఇషాన్ కిషన్ కూడా నిరాశపరిచాడు. డకౌట్గా పెవిలియన్ చేరాడు. ఈ దశలో అభిషేక్ శర్మ న్యాచురల్ గేమ్ ఆడేశాడు. శ్రేయస్ అయ్యర్ బాధ్యత తీసుకుని బ్యాటింగ్ చేశాడు. 20 బంతుల్లోనే అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ కంప్లీట్ అయింది. 3వ వికెట్కు 82 పరుగులు జోడించాక అభిషేక్ శర్మ పెవిలియన్ చేరాడు. అభిషేక్ శర్మ 24 బంతుల్లో 59 పరుగులు కొట్టాడు. ఇందులో 6 4లు 4 సిక్సర్లు ఉన్నాయి. ఆ తర్వాత తిలక్ వర్మ ఎక్కువసేపు క్రీజ్లో ఉండలేకపోయాడు. 68 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర శ్రేయస్ అయ్యర్ అవుటైనా శివం దుబే రెచ్చిపాడు. చివరి వరకు క్రీజ్లో ఉన్నాడు. 21 బంతుల్లో 42 పరుగులు సాధించాడు. ఇందులో 2 4లు 3 సిక్సర్లు ఉన్నాయి. చివరకు టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 189 పరుగులు చేసింది. భారత్ ఇన్నింగ్స్ ముగిశాక వర్షం పడింది. దీంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ సాధ్యపడలేదు. ఫలితంగా మ్యాచ్ రద్దయిపోయింది.